ఎందుకు పరిశుద్ధంగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, పాపాన్ని విడిచిపెట్టండి, భర్తలకు లోబడి ఉండండి, భార్యలను ప్రేమించండి, సేవకుల్ని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, అబద్ధాలు మానుకోండి, అన్యాయాలు మానుకోండి, అక్రమాన్ని మానుకోండి, మీరు పరిశుద్ధంగా జీవించండి, జీవించండి, జీవించండి. ఎందుకు నేను గొంతు చించుకొని చెప్తున్నా? మీకు నచ్చట్లేదు నేను మంచి వాక్యంగా చెప్తాంటే. పరిశుద్ధత గురించి చెబితే అది నచ్చదు, పాపం గురించి చెప్తే నచ్చదు, బ్రతుకు మార్చుకోమని చెప్తే నచ్చదు, బుద్ధి సరి చేసుకోమని చెప్తే నచ్చదు. మార్చుకోకపోతే ఏమవుతుందంటే పరిశుద్ధతను మీరు కోల్పోతారు. పరిశుద్ధతను మీరు కోల్పోతే ఈ పరిశుద్ధుల పునరుద్ధానములో మీరు ఉండరు. అందుకు లోబడం అంటే ఎంత ఈగోనో. ఈ ఈగోలతోనూ చచ్చిపోతున్నాం. ఈగోలు, అబ్బా ఏం చేస్తాం ఈగోలతో? మెడకేసుకొని తిరగరి. ఓర్చుకొని, సహించుకొని, సరిచేసుకొని క్రీస్తు కొరకు బ్రతుకుదామన్న ఆలోచన లేదు. పరిశుద్ధంగా జీవిద్దామన్న ఆలోచన లేదు. ఏం చేస్తున్నాం మనం? ఒక విశ్వాసిగా ఉండి దేవుని నమ్ముకొని ఎలాంటి బ్రతుకుతున్నాం మనం? ఎప్పుడైనా నీ గురించి నువ్వు ఆలోచించావా? ఎప్పుడైనా అసలు నీ క్యారెక్టర్ ఏంటో నీకన్నా తెలుసా? ఏమండి, ఎప్పుడన్నా ఎంతసేపు ఎదుటివాడు ఏంటి అని వాని గురించిన ఆలోచనే తప్ప అసలు నేనేంటి అని ఎప్పుడన్నా నీకు నువ్వు ప్రశ్నించుకున్నావా? ప్రతి భర్త తన గురించి తాను ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రతి భార్య తన గురించి తాను ఆలోచించుకోవాలి. నేను ఏంటి అని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే దేవుని వాక్యాన్ని ఎదురుగ్గా పెట్టుకున్నప్పుడు. నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియాలంటే అద్దం ముందుకు వెళ్ళాలి. అవునా? నువ్వు అద్దం ముందు నిలబడితే నువ్వు లావున్నావా, సన్నగున్నావా, ముఖం బెరక్కపోయిందా, గడ్డం పెరిగిందా, నల్లగున్నావా, తెల్లగున్నావా, పొట్టిగున్నావా, ఎత్తుకున్నావా, నీ బ్యూటీ అంతా కనపడుతుంది అద్దము దగ్గరికి వెళితేనే. అలాగే ఒక విశ్వాసిగా నువ్వు ఏమై ఉన్నావో, ఎలాంటి బ్రతుకుతున్నావో, నీ క్యారెక్టర్ ఏంటో, నిజంగా మొదటి పునరుద్ధానములో ఉండటానికి తగిన పరిశుద్ధత నీలో ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే వాక్యాన్ని ఎదురుగ్గా పెట్టుకున్నప్పుడు. దట్స్ ఇట్.